సో సూపర్ థెరపటిక్ ఐఎన్ఆర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఐఎన్ఆర్ నార్మల్ పీపుల్ లైక్ వాల్స్ ఇవి ఉన్న వాళ్ళల్లో 2.5 to 3.5 మెయింటైన్ చేయాలన్నమాట. ఇది థెరపటిక్ ఐఎన్ఆర్. ఒకవేళ 3.5 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు సూపర్ థెరపటిక్ ఐఎన్ఆర్ అంటారనమాట. సో ట్రీట్మెంట్ వచ్చేసి ఎనీ లెవెల్ ఆఫ్ ఐఎన్ఆర్ ఒకవేళ సీరియస్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ బ్లీడ్ ఉంటే, సీరియస్ బ్లీడ్ ఉంది ఆర్ లైఫ్ థ్రెటనింగ్ బ్లీడ్ ఉంది అంటే అప్పుడు మనం వెంటనే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ హోల్డ్ ద వార్ఫరిన్ అండ్ వీళ్ళకి ఐవి వైటమిన్ కే ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అంటే 10 mg ఇవ్వాలి. ప్లస్ ప్రోథ్రోంబిన్ కాంప్లెక్స్ కాన్సన్ట్రేట్ పీసీసీ ఇవ్వాలన్నమాట. ఎప్పుడు అంటే సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ బ్లీడ్ ఉన్న వాళ్ళకి. బట్ అలా కాదు, బ్లీడింగ్ ఏం లేదు, చాలా మినిమల్ ఉంది, బ్లీడింగ్ ఇట్స్ నాట్ దేర్ ఆర్ చాలా మినిమల్ ఉంది అంటే అప్పుడు మనకి వాల్యూ బట్టి డిఫరెన్స్ అవుతుంది అనమాట. సో ఐఎన్ఆర్ ఎంత ఉందని చూసుకోవాలి అప్పుడు. సో ఐఎన్ఆర్ ఒకవేళ లెస్ దెన్ 4.5 ఉంది అంటే కొంచెం ఎక్కువ ఉంది, దేనికంటే 3.5 ఉండాల్సిన దానికంటే 4.5 కంటే తక్కువ ఉంది, అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ దాన్ని హోల్డ్ చేస్తే సరిపోతుంది. వార్ఫరిన్ని హోల్డ్ చేయాలి. ఎన్ని డోసెస్ హోల్డ్ చేయాలి అంటే 1 dose హోల్డ్ చేయొచ్చు, లేకపోతే 2 days హోల్డ్ చేయొచ్చు, 2 doses హోల్డ్ చేయొచ్చు, లేకపోతే డోస్ తగ్గించి ఇంకా డైలీ తీసుకోమని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4.5 నుంచి 10, 4.5 to 10 ఉంది అంటే ఇక్కడ కూడా అంతే, వార్ఫరిన్ని హోల్డ్ చేయాలి. ఎప్పటివరకు అంటే అంటిల్ థెరప్యూటిక్ లెవెల్కి వచ్చేవరకు, అంటిల్ ద ఐఎన్ఆర్ ఇస్ థెరప్యూటిక్, అప్పటి వరకు మనం హోల్డ్ చేయాలన్నమాట. అండ్ ఇంకేం చేయొచ్చు అంటే ఒకవేళ పేషెంట్ ఎట్ రిస్క్ ఆఫ్ బ్లీడ్ అంటే అప్పుడు ఓరల్ వైటమిన్ కే ఇవ్వచ్చు అనమాట. ఎంత డోస్, లో డోస్ ఓరల్ వైటమిన్ కే ఇవ్వచ్చు. లో డోస్ అంటే 1 to 2.5 mg అనేది లో డోస్ అనమాట, అంత ఇవ్వచ్చు. ఓకే. తర్వాత ఐఎన్ఆర్ మోర్ దెన్ 10 ఉంది అంటే, ఇంకా బ్లీడింగ్ పెద్దగా ఏం లేదు అంటే ఇంకప్పుడు వార్ఫరిన్ని హోల్డ్ చేయాలి. ప్లస్ అప్పుడు హై డోస్ ఓరల్ వైటమిన్ కే అనేది ఇవ్వాలన్నమాట. హై డోస్ ఓరల్ వైటమిన్ కే. సో లో డోస్ అంటే 1 to 2.5 mg, హై డోస్ అంటే 2.5 to 5 mg అనమాట. ఓకే.